కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆ మధ్య మనం నావెల్స్ చెప్పుకున్నాం కొన్ని. మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. హ్మ్. ఏం చెప్తారు? చాలా చిన్నప్పటి నుంచి చదువుతున్న నావెల్ ఒకటి చెప్తాను జయ. మీరా. నేను 11th క్లాస్ 10th క్లాస్ ఆ స్టేజ్లో మా అన్నయ్య ఎప్పుడో కొనుక్కొచ్చాడు ఆ పుస్తకం. పోనీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకో, అలా అనిపిస్తుంది. లక్ష్మి రైటర్ పేరు. ఆవిడ గురించిన వివరాలు ఏమి నాకు పెద్దగా తెలియదు, కానీ ఆవిడ ఇంకా కొన్ని నావెల్స్ ఉన్నాయి. వైజయంతి ఒకటి బాగుంటుంది, తెల్ల గులాబీ ఒకటి బాగుంటుంది, ప్రేమ కిరీటం అలా ఉంటుంది పేరు, అది కూడా బాగుంటుంది. ఒక 5-6 నావెల్స్ కనపడతాయి బాగా. వాటిలలో నాకు మీరా చాలా ఇష్టం. ఈ మీరాలో ఒక అంటే కథనము, అది సాధారణంగా ఒక నార్మల్ లివింగ్, కాఫీ కలపటం, టిఫిన్ చేయటం, ఇలాంటి సింపుల్ విషయాలే చెప్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. మామూలుగా మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి విషయాల మీదే కథ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేలేండి. దాని వెనకాల స్లోగా మనుషుల మనస్తత్వాల్ని చాలా స్లోగా, అంటే వెంటనే విశదంగా వీళ్ళు ఇది అని చెప్పరు, స్లోగా మనుషుల తాలూకు మనస్తత్వాలు ఆవిష్కారం జరుగుతూ ఉంటుందన్నమాట. నార్మల్ లివింగ్ స్టోరీసే ఇవి. ఓకే. ఆవిడ కథలన్నీ కూడా ఒక మిడిల్ క్లాసు, కొంచెం హై క్లాస్ అంతే. ఇందులో అద్భుతమైన హీరోలు, పరమాద్భుత సౌందర్యవతులైన వాళ్ళు ఎవరో ఉండరు, విపరీత విషయాలు ఏముండవు, బాగా డబ్బులు ఉండటము అలా కూడా ఉండదు. అన్ని సాధారణమైన గాథల్లాగానే కనిపిస్తాయి. కథలు బాగుంటాయి. SCRIBD ఉంది కదా, స్క్రిప్ట్ నేను చదువుతాను, స్క్రైబ్డ్, దాంట్లో దొరుకుతాయి. ఒక సింపుల్ లివింగ్ నార్మల్ స్టోరీస్గా కనపడతాయి. ఓకే. ఈ మీరా బాగా ఇష్టం నాకు, ఎప్పుడు చదువుతుండేదాన్ని, మధ్య మధ్యలో తోచనప్పుడు కూడా. ఒకసారి చదివింది మళ్ళీ చదువుకుంటారా మీరు? అవునా రవి గారు? నచ్చితే కదండి. అంటే కొంత బాగున్నాయి అనిపిస్తుంది కదా జయ. నేను అట్లా మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాలు బోలెడున్నాయి నా దగ్గర. ఒక 6 నెలలు 8 నెలలు గ్యాప్ వచ్చింది అనుకో, ఇక ఏం లేవు, దొరకలేదు, కొత్తవి ఏం లేవు. ఆ పాత వాటిలలో ఫేవరెట్ బుక్ తీసి చదువుకుంటాము. భలే ఉందండి. అందరూ చదువుతారు జయ ఇట్లా. అట్లనా? బుక్ రీడర్స్, బుక్ లవర్స్ అంటే ప్రతి కొత్త పుస్తకపు ఆకలే ఉండదు, పాత పుస్తకపు సరదా కూడా ఉంటుంది. నేను పిండి వంటలు పుస్తకాన్ని కొన్ని 100 సార్లు చదువుకుంటా. నువ్వు నమ్ముతావా మరి? ఒట్టి వంటలు పిండి వంటలు ఏవి లేకపోతే పిండి వంటలు చదువుకుంటాను కూర్చొని. చదువుకోవటం ఇష్టం అంతే, టోటల్గా అంతే మంది. ఎంత మంచి లక్షణం కదా రమ్మగారు. బుక్ రీడింగ్ అనేది చాలా మంచి అద్భుతమైన లక్షణం. నాకు రాలేదు రమ్మగారు. అది ఎట్లాగో వచ్చేసింది, మా ఇంట్లో ఉంది. అది మా ఇంట్లో ఉండటం వల్ల నాకు కూడా వచ్చింది. నేను ఇంగ్లీష్ చదవలేను కదా జయ, పెద్దగా అసలు చదవలేని తనం కాదు, నడవదు. మీనింగ్ అంత తొందరగా ఎక్కదు. అంతే. ఎక్కుతుంది, మీనింగు ఎక్కుతుంది, చదవనుగలను, కాకపోతే ఎంజాయ్ చేయలేను. ఓకే. మన తెలుగులో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఉండదు నాకు. ఇలా అయితే నేను అసలు విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాలు 100 సార్లు చదువుంటాను, మళ్ళీ 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 మళ్ళీ. సూపర్. అవి చదువుతూనే ఉంటాను. కొడగంటి కుటుంబరావు గారు కొన్ని పుస్తకాలు అసలు ఇలా అనగానే వాళ్ళ పేర్లు చెప్పేసేయాలి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారివి భలే బాగుంటాయి జయ. గులాబీ అత్తరు 6వ సారో 8వ సారో ఈ వారంలో చదివాను మళ్ళీ నేను. చదివితే బాగుంటుంది, నీకు తెలియాలి దానిలో రుచి. కాదు చెయ్య, మనం కొన్ని సినిమాలు ఉంటాయా మళ్ళీ మళ్ళీ చూడమా, చూసిన సినిమా అని మానేస్తావా? జగదేక్ వీరుడు అతలోక సుందరి నువ్వు మానేస్తావా? మరి ఏం సినిమా అయితే నువ్వు 2వ సారి చూస్తావు? ఏది చూడవా నువ్వు? వేస్ట్ అంటారా? 2వ సారి అంత పెద్దగా ఎక్కదు గారు. హనీ ఉంది కదా, చూసిన సినిమాని, ఒక సినిమా నచ్చింది అనుకోండి, చూసిందే చూస్తుంది. ఫస్ట్ టైం ఎక్కడ చూస్తే నవ్వొచ్చిందో అక్కడే నవ్వుతుంది. 2వ సారి అట్లాగే నవ్వుతుంది. 3వ సారి 10వ సారి చూసినా అదే నవ్వుతుంది రమ్మ గారు. అది నాలాంటిదే ఉంటుంది. ఆల్రెడీ నవ్వేవు కదా, ఈ సీన్కి నీకు మళ్ళీ ఎందుకు నవ్వు వస్తుందంటే ఎంజాయ్ చేయాలి అమ్మా అంటది. అట్లా మీరు కూడా అంతేనా? నేను కూడా అంతే. కొన్ని పాత సినిమాలు అవి మళ్ళీ 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 చూస్తాను జయ నేను. అవునా? చాలా బాగుంది రమ్మ గారు మీ సీక్రెట్స్. ఇలా చాలా మంది ఉంటారు, మేబీ ఇలా చాలా మంది. లేకపోతే పాత సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా ఎలా చూస్తున్నారు, మళ్ళీ ఎలా హిట్ అవుతున్నాయి. అవును. మా బందర్లో వచ్చిన ప్రతి పాత సినిమా మళ్ళీ ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యి ప్రతిసారి చూసేవాళ్ళం మేము. నేను ఒకదాని కాదు, మా ఇంట్లో బోల్డన్ ఉన్నాయి ఇలాంటివి నమూనాలు బోల్డు. చూసిన సినిమాయే కదా అని మానేకండా. మాయాబజారు, మిస్సమ్మ ఆపుచేసి పప్పుకూడు, భూకైలాసు, భక్త ప్రహ్లాద చూస్తే మళ్ళీ వస్తే మళ్ళీ చూస్తాం ఇంకొకసారి. ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది.
కథలు కూడా అంతే. మీరాలో కొద్ది మీరా ఒక మధ్యతరగతి, ఒక సామాన్యమైన అమ్మాయి. ఈ కథ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, మీరా వాళ్ళ అమ్మ కాంతమ్మ గారు తండ్రి ఉన్నట్టు కథలో చూపించరు. తల్లి పిల్ల. అమ్మాయి ఆవిడేదో ఒక కుట్టు సెంటర్లో పనిచేస్తుంది. సింపుల్ చిన్న టీచింగ్ ఉద్యోగం లాంటిది. మెషిన్ కుట్టాలు అవి చేస్తారు. ఆ సెంటర్లో ఏవో బట్టలు ఇచ్చిరమ్మని, ఇచ్చేసి వెళ్ళమని చెప్తారు కూతురికి. ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటుంది, అరుణ. అరుణ అంటే చాలా ఇష్టం. అరుణ ఒక రవ్వ మితభాష, మంచిది చాలా. ఆ అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కాలేజీ చదువు, బిఏ చదువుతున్న అమ్మాయి. ఫైనల్ ఇయర్లోనో ఇప్పుడు ఎక్కడో ఉన్నారు వీళ్ళు. అరుణ కూడా చదువుకుంటుంది. ఈ మీరాకి ఈ బట్టలు ఇచ్చి కుట్టు సెంటర్కి వెళ్ళమని చెప్తుంది. ఈ కథ మొత్తానికి కీలకం ఈ మొదటి ఘట్టమే అన్నమాట. అయితే ఈ కుట్టు సెంటర్కి వెళ్ళేసరికల్లా అక్కడ సరోజినీదేవి గారిని ఒక ఆవిడ, కొంచెం డబ్బులున్న వాళ్ళు, ఈ కుట్టు సెంటర్ రన్ చేస్తుంది. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుట్లు అవి కుట్టేవాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ మహిళా మండలి తరఫున ఒక పెద్ద సెంటర్ లాంటిది పెట్టించేవాళ్ళు. ఇది వరకు కనపడేవి మనకి, మన ఊళ్ళల్లో కూడా కుట్టు సెంటర్లు, సూయింగ్ మెషిన్లు పెట్టుకుని. అయితే ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళేసరికల్లా అక్కడ కొంచెం దీనికి తెలిసిన వాళ్ళు కొద్దిమంది పిల్లలు కనిపించారు, కాలేజీ పిల్లలు. ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది, నువ్వు ఉండని ఈ అమ్మాయి వెళ్ళిపోదలుచుకుంది. పాపం వాళ్ళు బలవంతంగా ఉంచుతారు. ఆడపిల్లలంతా పక్కపక్కలాడుతూ నవ్వేస్తూ ఉంటారు. ఈ లోపల ఒక ప్లకార్డు లాంటిది ఈ అమ్మాయి చేతికి అప్పచెప్తారు, ఇది పట్టుకోమని. అక్కడ ఏదో జరగబోతోందని తెలుస్తుంది, కానీ ఏమిటో తెలియదు. వీళ్ళందరూ అక్కడ లోపల ఉండగానే వాకిట్లో ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఎర్రగా పొడుగ్గా ఉన్న ఒక అతను దిగాడు. రెండో వైపు నుంచి ఒక అమ్మాయి దిగొచ్చి ఇలా కడుపులో నొప్పిగా ఉన్నట్టు వంగిపోయి ఉంటుంది, మూలుగుతోంది. ఆ అబ్బాయి గబగబా కారు దిగొచ్చి ఈ అమ్మాయిని కూడా డోర్ తీసి కారులోంచి దింపి కొంచెం సాయం బట్టి ఆ సెంటర్లోకి తీసుకొస్తున్నాడు. ఈ లోపలికి రాగానే ఆ వంగిపోతున్న అమ్మాయి ఎవరు? ఈ కుట్టు సెంటర్ నడిపించే సరోజినీదేవి గారి కూతురు పిల్ల జ్యోతి, దాని పేరు. కొంచెం అల్లరిది. ఈ మీరాకి తెలుసు, తన క్లాస్మేటే. సరే ఒక్కసారి బిల్లబిల్లాడుతూ ఈ ఆడపిల్లందరూ బయటకు వచ్చేసారు. సుస్వాగతం అని పక్కపక్క నవ్వుతూ అరుస్తూ చప్పట్లు కొట్టారు. అప్పటిదాకా వంగిపోయి ఉండి మూలుగుతున్న అమ్మాయి చటుక్కున స్ట్రైట్గా లేచి నిలబడి హాహాహా పందెం గెలిచాను వచ్చని గట్టిగట్టిగా మాట్లాడేసింది. ఈ ప్లకార్డు పుచ్చుకుందిగా మీరా, దాని మీద సుస్వాగతం అని రాసింది. ఆ అబ్బాయి చూసేసి అసహించుకున్నాడు వీళ్ళని. ఆ పిల్ల ఎక్కడో కడుపులో నొప్పి పడిపోతే వాడు మోసుకొచ్చాడు. అతన్ని కుట్టు సెంటర్కి తీసుకొస్తానని వీళ్ళతో పందెం కాసింది ఆ అమ్మాయి. ఆ అల్లరి చేస్తున్న ఆడపిల్లల గుంపులో వీళ్ళకి ఏ రకంగానూ సంబంధం లేని మీరా ఈ ప్లకార్డు పట్టుకుని నుంచునేసరికి ఆ అబ్బాయి మీరాని స్పష్టంగా చూసేశాడు. ఆ అమ్మాయి ఏదో చెప్పడానికి ట్రై చేసింది, కానీ అతను వినలా. చెరచెరా వెళ్ళిపోయాడు. ఆడపిల్లలంతా నవ్వుకున్నారు బాగా. ఈ పిల్లలకు ఎందుకు వచ్చాను నేను అనవసరంగా వీళ్ళ మధ్యలోకి, అయితే చెత్త పిల్లల్లో ఉన్నారు. అతను ఎవరో మర్యాదస్తుడు, పెద్ద కారు మనిషి కూడా బాగున్నాడు, బాగా ఎర్రగా గీసిన కందల్లే ఉన్నాడు, అంతే ఎర్రటివాడు. ఈ పిల్లకి ఏం చేయాలో తెలియలా. తన దారిని తను అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అరుణ ఇంటికి తిరుగుతుంది. ఇలా జ్యోతి వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది అనేది సరిగ్గా అరుణకి విడమర్చి చెప్పలేకపోతుంది. వాళ్ళు ఏదో అల్లరి చేశారు అని చెప్పింది. 2 సార్లు అరుణ్ ఇంటికి వెళ్ళాక ఈ అమ్మాయికి ఏం తెలుస్తుందంటే, ఆ రోజు అక్కడికి వచ్చిన ఆ ఎర్రటి పొడుగాట అబ్బాయి అరుణ వాళ్ళ అన్నయ్య. అప్పటిదాకా అమ్మాయి చూడల. అరుణ వాళ్ళది ఒక సంగతి. అరుణ ఏంటంటే వాళ్ళ సవితల్లి, ఇవి రెండో భార్య, వాళ్ళ నాన్నగారికి రెండో భార్య అరుణ వాళ్ళమ్మ. అరుణ వాళ్ళ నాన్నగారికి మొదట 2 కుమారులు పుట్టాక భార్య చనిపోతే చెల్లెల్నే పెళ్లి చేసుకున్నారట. ఆవిడ పేరు శాంతమ్మ గారు, ఆవిడకి అరుణ పుట్టింది. ముందు వాళ్ళిద్దరూ రాజేంద్ర, శేఖరం, 2 అన్నదమ్ములు. పింతల్లే పెంచింది. ఈ పెద్ద కొడుకు మాత్రం ఎప్పుడు ఈవిడ్ని అమ్మ అనేవాడు కాదు, పిన్నే అనేవాడు రాజేంద్ర. రెండో వాడైన శేఖరం మాత్రం ఈవిడ్ని అమ్మని చెల్లెల్ని చాలా బాగా చూసుకునేవాడు, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆ చిన్నన్నయ్యతో చాలా ప్రీతి. ఆ పెద్దన్నయ్యే ఇల్లు అది. ఆయనకి పెళ్ళయింది, కానీ పిల్లలు కలగల. ఆయన భార్య పేరు కుసుమ. క్యారెక్టర్స్ నిదానంగా పరిచయం చేస్తారు, సంతానం లేదు. అక్కడి నుంచి ఈ అమ్మాయిని చూసేసరికి చిర్చిర్లాడిపోతాడు అతను. ఈ అమ్మాయి ఒక్కతే నాకు క్లోజ్ ఫ్రెండ్, ఈ అమ్మాయి మంచిదని చెల్లెలు చెప్పినా సరే అతనికి నచ్చదు. అన్నయ్య ఎందుకు అట్లా ఆర్డ్గా బిహేవియర్ చేస్తాడో ఈ అరుణకి అర్థం కాదు. ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య, అతను అంత విసిగిపోవటానికి కారణం ఏమిటి అనేది అరుణకి ఎప్పటికీ తెలియదు.
ఈ అమ్మాయి కూడా చెప్పడానికి కొంచెం చెప్దామనుకుంటుంది. ఇతను విసుక్కున్నట్టుగా మాట్లాడేసరికి ఒళ్ళు మండుతుంది. మీరాకి చిన్న తలబిరుసు, చాలా చిన్నది కానీ ఉన్నది. కనపడ్డంత మెతకది కాదు ఆ అమ్మాయి. పిల్ల అందంగా ఉంటుంది, చక్కగా బారెడు జడ, పద్ధతిగా బాగుంటుంది. కానీ వీళ్ళిద్దరికీ అన్బన్నే అవుతుంది. ఈ లోపల ఇంట్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అతనికి అమ్మాయి వచ్చినప్పుడల్లా చెల్లెలు సంతోషంతో పొంగిపోవటము అవి అతను నచ్చుబాటుగా ఉండవు. ఈ పిల్ల మంచి పిల్ల కాదు, పిల్ల మంచి పిల్ల కాదు, ఆ జ్యోతి వాళ్ళతో తిరుగుతుంది. ఇట్లా ఆ మధ్యలో ఆ జ్యోతి కూడా వీళ్ళు, ఆ అమ్మాయికి ఏంటి, ఆ జ్యోతికి ఈ వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఈ కుర్రాడికి లైన్ వేసి ఎట్లాగైనా వీళ్ళ తన అల్లరితో వాడిని మెప్పించాలనుకుంటే ఆ అబ్బాయి అల్లరికి లొంగేవాడు కాదు. ఆ సరదాని జీర్ణించుకోలే, తనకు నచ్చలేదు. ఆ అమ్మాయి కూడా వస్తుంది, వాళ్ళు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు, రమ్మంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కుర్రాడికి మాత్రం ఆ అమ్మాయి మొహం గిట్టదు, శేఖరానికి మీరా మొహం గిట్టదు. రోజులు గడుస్తూ ఉంటాయి. వీళ్ళు రాజేంద్ర కుసుమ వాళ్ళ కథ నడుస్తుంది అనమాట. పిల్లలు కలగలేదు, అయితే బాగా ఆలోచించుకుని ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకోవడం మళ్ళీ ఎవరినో కాదు, అక్కయ్య పిల్లల్నే తీసుకుంటారు. చెల్లెలు కొడుకుని అక్కయ్య కూతుర్ని ఇద్దరిని ఉంచుకుని, అక్కయ్య కూతురికి తోడు కోసం అక్కయ్య కొడుకుని కూడా ఉంచుకుంటారు ఇంట్లో, పెద్దవాడిని పిల్లల్ని చూసుకోవటం కోసం. ఈ పిల్లలు పెంపకాలు వ్యవహారాలు నడుస్తుంటాయి. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఈ మీరాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఉంటుంది అతనికి. నువ్వు ఇక్కడికి రావద్దన్నట్టుగా అమ్మాయికి చెప్తాడు, మా ఇంటికి రావద్దు నువ్వు అని. అరుణతో చెప్పించండి ఆ మాట అని చెప్తుంది. అంతేగాని నేను అక్కడ లేనండి అది కాదు అని అతనికి నచ్చ చెప్పడానికి కానీ, నువ్వు పొరపాటు పడ్డావని చెప్పడానికి కానీ ఆ అమ్మాయి ట్రై చేయదు. మీరా ప్రయత్నించదు. పోనీ అరుణకి ఇలా జరిగింది, అందులో నా తప్పేం లేదు, మీ అన్నయ్యకి నన్ను చూస్తే అందుకే కోపం వస్తుందని అరుణకు కూడా చెప్పలేకపోతుంది, చెప్పదు. చెప్పకపోవడానికి ఏవో రకరకాల కారణాలు మొత్తానికి చెప్పదు. ఈ రోజులు గడిచాక ఒకసారి ఏమవుతుంది, అరుణ వాళ్ళు ఎక్కడికో ఊరు వెళ్తారు. ఇతను ఏమనుకుంటాడంటే ఈ పిల్లని ఇంటికి పిలిచి దీనికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. నీలాంటి అల్లరి పిల్లతోటి మా చెల్లెలు తిరగకూడదు అని ఉంటుంది. ఈ అమ్మాయికి ఏదో పెళ్లి సంబంధం కూడా కుదురుస్తారు అరుణకి. అతని ఫ్రెండే మూర్తేనే అతని సంబంధం ఏదో కుదురుస్తారు. ఒక కుర్రాడు ఎవరికో ఉత్తరం ఇచ్చి చెంది అరుణ రమ్మంటోందని కాగితం రాయిస్తాడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చే టైంకి అరుణ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇతను ఉంటాడు. ఏం చేస్తాడు, సుస్వాగతం అని బోర్డు పుచ్చుకుని వచ్చుంటాడు. అమ్మాయిని కవ్వించడానికి అనమాట. ఆ పిల్ల కూడా బాగా మాటలు విసిరేస్తుంది. దానికి ఏమనిపిస్తుంది అంటే ఆ జ్యోతి మీద ఇంట్రెస్ట్ తోటే వచ్చాడు వీడు అనుకుంటుంది. జ్యోతి ఇతనికి నమ్మించిందని అనుకోదు. చాలా చిన్న మిస్అండర్స్టాండింగ్. ఇద్దరు మాటలు విసురుకుంటారు. అతను ఏదో అమ్మాయి చేతులు పుచ్చుకుని అది కాదని చెప్పబోయేసరికి చెంప మీద కొట్టేసరికి ఆ పిల్లల్ని గట్టిగా దగ్గరికి లాగేసుకునేసరికి ఒక ఒంటికి వివసత్వం వచ్చేస్తుంది. ఆ పిల్లని అనుభవించేస్తాడు అతను. దొరికిపోతుంది. ఒక ఒళ్ళు తెలియని స్థితిలో బలవంతం చేసేస్తాడు. లేచి వెళ్ళిపోతుంది. తనకి ఏం చేయాలో తెలియదు, పొరపాటు చేశాను, దీన్ని ఎట్లా సరి చేసుకోవాలో అర్థం కాదు. ఆ తర్వాత మళ్ళీ మీరా అతనికి కనపడుతుంది. రోజులు గడిచిపోతాయి. ఇక్కడ ఆఫ్ చేసి పిల్లవాడు పుట్టడం దగ్గర మళ్ళీ కథ మొదలు పెడతారు. మధ్యలో అమ్మ ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్ళారు ఏమీ చెప్పరు. చెప్పకుండా మళ్ళీ కరెక్ట్గా 3 నెలల పిల్లాడిని బట్టలు వేయటం దగ్గర కథ మొదలవుతుంది అనమాట. దీని తర్వాత ఇదంతా ఎవరు పాఠకుడి ఊహకు వదిలిపెడతారు. ఏమన్నా ఊహించుకోండి, ఏదైనా కానీ. అరుణకు కూడా పెళ్ళైపోతుంది. అరుణ పెళ్ళి కూడా ఒక వాక్యంలో తేల్చేస్తారు. సరే, ఇది కట్ చేస్తే వీళ్ళు వేరే ఊరు. ఈ ఊళ్ళో మీరాబాయమ్మ గారు, ఈ అరుణ కాదు మన మీరా వాళ్ళ అమ్మమ్మ బామ్మ అంటుంది. వాళ్ళ అమ్మకి పెద్దమ్మ గారు. ఈ కూతురి స్థితి చూసి ఆవిడ భయపడి ఉద్యోగం మానేసి పిల్లని తీసుకుని వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏలూరు దగ్గర ఏదో ఊరు, చిన్న ఊరు, అక్కడికి వెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోతే అక్కడి నుంచి ఆవిడ ఈ పిల్లకి అబార్ట్ చేయించడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అమ్మాయి ఒప్పుకోదు. అమ్మాయి ఏమంటుందంటే, మా అమ్మ కూడా ఇదే పని చేసి ఉండొచ్చు కదా, ఆవిడ నమ్మి తాళి కట్టించుకుంది, నేను ఎవరిని నమ్మి ఏది చేయలేదు, నా జీవితానికి ఇది వచ్చేసింది, దీన్ని నేను చెడగొట్టుకోను అని చెప్పేసి పిల్లవాడిని కంటుంది. 3 నెలల చంటి పిల్లాడు. ఈ ఊళ్ళో వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళెవరికీ తెలీదు, ఏమీ లేదు. మీరాబాయమ్మ గారు పిల్లాడిని చూసుకుంటారు, ఆవిడకి ఎవరు లేరు.
ఆవిడకి ఈ కాంతమ్మతోటి ఒక దూరపు చుట్టరికం. ఇక పిల్లాన్ని పెంచుకుంటారు. ఆవిడ కూతురుతో మాట్లాడడం మానేస్తుంది. ఏమీ మాట్లాడరు. మీరాతో మాట్లాడదు. ఈ మీరాబాయి గారి పిల్ల అమ్మమ్మ బామ్మ, తను, పిల్లవాడు, తల్లి, నలుగురు. కొద్ది రోజులు గడిస్తే వీళ్ళు ఎప్పటి నుంచో దాచిపెట్టుకునే డబ్బులు. కాకపోతే ఎంతకాలం ఈ కథ నడుస్తుంది? కొద్ది రోజులు గడిచాక ముసలావిడ కాస్త కన్ను మూస్తారు. వీళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఈ అమ్మాయికి ఏదైనా ఉద్యోగం చేయాలనుంది. బయటికి వెళ్తే 100 ప్రశ్నలు వస్తాయి. ఇది ఎప్పట్లో కథ? 70sలో. ఆ కాలం వేరు. అంతేగా. ఒక చంటి పిల్లాడు ఉన్నాడంటే తండ్రి భర్త ఏడి అని అడుగుతారు. అయితే వీళ్ళు లోకంలో ఎలాంటి చిన్న ప్రచారం చేస్తారంటే, మీరా కాకుండా ఇంకో పెద్దమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి పిల్లాడు వీడు అన్న సినిమా ఇచ్చారు ఇక్కడ. దీనికేం పెద్దసేపు ఓడిసేపు చెప్పరు, ఒక వాక్యంలో చెప్పేస్తారు. పెద్దమ్మాయి చనిపోయింది, ఆ పిల్లాడిని వీళ్ళు పెంచుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం చేస్తానంటే ఎక్కడికైనా వెళ్తే ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎన్ని వస్తాయని తల్లికి ఇష్టం లేదు. ఉన్న దాంట్లోనే బతుకుతూ ఉంటుంది. ఆ డబ్బు ఎంతకాలం వస్తుంది, ఆ బామ్మ ఇచ్చిన డబ్బు అయినా ఎన్నాళ్ళు వస్తుంది, పిల్లాడు ఎదుగుతాడు కదా అని ఈ అమ్మాయి ఉద్దేశం. నర్సుగా పనిచేసే ఒక దూరపు బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది, జానకి. క్యారెక్టర్ పేరే కానీ పెద్దగా ఆవిడ మాట్లాడినవి మనకేం కనిపించదు, కానీ వస్తుంది. అయితే జానకి ఏమందంటే ఒకరోజు వచ్చి చెప్పింది, ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, పిల్లలు బయటే ఉంటారు, ఆవిడ ఒక్కరే ఉంటారు ఇంట్లో. ఆవిడ కొంచెం పై సాయం, మనిషి సాయం కావాలి. 70 రూపాయలు ఇస్తారు ఆ రోజులో. 70 రూపాయలు 70 రూపాయలు ఇస్తారు. ఆవిడ కొంచెం గుండెదాడ మనిషి. వెనకాల సాయం కొద్దిగా వంట సహాయం అది చేసి పెట్టచ్చు. వంట అది చేసి పెడితే సరిపోతుంది. వాడికి వంట చేయటం, మాట సహాయం. పై పనులన్నిటికీ పని వాళ్ళు ఉన్నారు పుష్కలంగా. వాళ్ళకి డబ్బులు ఎక్కే లేదు అసలు. సహాయంగా ఒక మనిషి, కొంచెం 4 తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి, అంతే. అనేసరికి మీరా బాగా ఆలోచించుకుని పదనే వస్తానంటుంది. వెళ్తే చక్కగా సన్నగా పొడుగ్గా తీగల్లే ఉన్న పిల్ల, 10th క్లాస్ చదివానని చెప్తుంది. BA చదివి ఈ పిల్ల మీరా 10th క్లాస్ BA చదివి ఈ ఊళ్ళో ఎందుకున్నావు, ఈ పనికి ఎందుకు వచ్చావని అడుగుతారు కదా. 10th క్లాస్ చదువుకున్నా, మా అమ్మకు ఒంట్లో బాగుండదు, అనారోగ్యం, అమ్మ గుండె జబ్బు మనిషి, ఎక్కువ దూరం వెళ్ళలేను, పై ఊళ్ళకి తీసుకెళ్తే కష్టం, ఈ ఊరు నీరు ఆవిడకి పడింది, ఇలా ఏవో 2 వాక్యాలు చెప్పుకుంటారు. జానకి ఇంతలో ఏమైంది, ఆవిడకి ఉన్నట్టుండి ఆవిడ కొంచెం దడొచ్చేసరికి ఈ అమ్మాయి గబగబా వెళ్ళి కూజాలు మంచి నీళ్ళు నింపి పట్టుకొస్తుంది. అట్లా సహాయకారిగా ఉండేసరికి ఈ పిల్లని పెట్టుకుంటానంటుంది ఆవిడ. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వంట మొదలు పెడుతుంది. అయితే ఇట్లా వంట చేయడానికి, పని చేయడానికి వెళ్తున్నానంటే తల్లికి నచ్చదని, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ప్రైవేట్ చెప్పడానికి వెళ్తున్నానని చెప్తుంది. తల్లికి నిజం చెప్పదు. అక్కడున్న పిల్లలు, ఆ ఊర్లో ఉన్న బాచి, ఈ మీరాబాయి అమ్మగారికి దూరపు చుట్టాల పిల్లవాడు ఒకటి బాచి అని, వాడు వస్తూ ఉంటాడు. వాడికి వీళ్ళిల్లు వాకిలి తెలుసు. వాడికి కూడా చెప్తుంది, ఒరే ట్యూషన్ చెప్తానని చెప్పాలరా మా అమ్మకి, ఇది చెప్పకూడదు అని. రోజు వెళ్తూ వస్తూ ఉంటుంది. పిల్లాడిని ఇప్పుడు తల్లి ముసలావిడ లేదు, అంతకుముందు ఆవిడ చూసేవారు, ఇప్పుడు ఆవిడ తప్పనిసరిగా తల్లే పిల్లాడిని చూసుకోవాలి. అంతేగా. వాడు చక్కటి పిల్లవాడు, చక్కగా తెల్లగా బొద్దుగా ఉన్నాడు. ఆవిడ ఎంతసేపు అనుకుంటుంది, ఏ జమీందారుల ఇంట్లోనో పుట్టాల్సిన పిల్లాడు వీడు, ఏం జరిగి ఇలా పిల్లవాడు ఇలా ఈ రకంగా అయ్యింది అనేది ఆ తల్లికి అర్థం కాదు. ఆ అమ్మాయి చెప్పదు అసలు. కొద్ది రోజులు గడిచేసరికి ఆవిడ కూతురికి, కొడుకులకి ఉత్తరాలు రాసుకుంటూ ఉంటుంది. కొన్నాళ్ళలో మా అమ్మాయి వస్తుంది పురిటికని చెప్తుంది. ఒకరోజు మా అబ్బాయి వస్తున్నాడని చెప్తుంది. ఆ అబ్బాయి వస్తాడు, కారు వాకిట్లో ఆగుతుంది. ఆ లోపలికి వచ్చిన అబ్బాయి ఎవరు? శేఖరం. ఏం చేయాలో అర్థం కాదు. వీడు ఆశ్చర్యపోతాడు, ఇతను కూడా చాలా ఆశ్చర్యపోతాడు. మాయమైపోయింది మీరా. ఆ దుస్సంఘటన తర్వాత అతను మళ్ళీ ఆ అమ్మాయిని చూడలేదు. ప్రాణాలు లేచొస్తాయి అతనికి. ఎలాగైనా ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అసలు అతని వైపు తలకాయ కూడా తిప్పి చూడదు అమ్మాయి. ఎంత బతిమలాడినా, ఎన్ని విధాలు అడిగినా సమాధానం చెప్పదు. కట్రాట్లాగా బిగిసిపోతుంది. ఇప్పుడు రేపు పురిటికి రాబోయే కూతురు ఎవరు? అరుణే. మరి వస్తుంది కదా, అతని చెల్లెలే కదా. కొద్ది రోజులు గడిచేసరికల్లా ఆ అరుణ్ వచ్చేసరికి ఆమె చూసి ఆశ్చర్యపోతుంది. 2 నెలలతో చూసేసరికల్లా, నువ్వు ఇక్కడ ఉండటం ఏమిటి, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, నువ్వు BA చదువుకుని, ఇంత చదువుకుని అంటారు. BAని పెద్ద చదువుగా చెప్తారు ఆ 70లలో. గ్రాడ్యుయేషను చాలా పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం చేసుకోవాలి, ఈ పని చేయటం ఏమిటని ఎంతో ఆశ్చర్యపోతుంది. ఏడుస్తుంది, కావలించుకొని, 2 ఏళ్ళ నుంచి ఏమైపోయావు నువ్వు,
సంవత్సరంన్నర అయింది, నా పెళ్ళికి రాలేదు, నేను ఎక్కడున్నావో తెలియదు, ఎన్ని కబుర్లు చేసినా మీ ఇంటి సందులో ఎవ్వరూ చెప్పలేకపోయారు అని విపరీతంగా ఏడుస్తుంది. ఆ తల్లి ఆశ్చర్యపోతారు, శాంతమ్మ గారు. ఇదేమిటి లేకలేక కండానికి వచ్చిన పిల్ల ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా? చాలా దిగులు పడిపోతుంది. నిన్నెంత మిస్ అయ్యాను నేను, నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, నాకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు, నాకు ఉన్నదే నువ్వు ఒకదానివి, నువ్వేమో ఇట్లా నాకు చెప్పకుండా ఓ ఉత్తరం లేదు పత్రం లేదు, ఎట్లా వెళ్ళిపోయింటే అమ్మ బామ్మకు బాగోలేదని వచ్చేసాం, వస్తే ఒక ఉత్తరం ఎందుకు రాయలేదు నువ్వు అంటుంది. అంతేగా. ఇక ఉండిపోతుంది. ఈ అరుణని వదిలిపెట్టి వెళ్ళటానికి మనస్కరించదు. మెల్లిగా రోజులు గడుస్తాయి. చివరికి కథ ఏ మలుపు తిరుగుతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు, చాలా బాగుంది. అందుకే మీరు అన్నిసార్లు చదువుంటారు. నమస్తే అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.